నమస్తే అండి. సో, నా పేరు వెంకటరాజు. నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్‌ని. సో, ఇవాళ ఒక మైండ్ పవర్‌లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ మీకు చెప్తాను ఇవాళ. ఏంటంటే ఫర్‌గివ్‌నెస్. ఈ ఫర్‌గివ్‌నెస్ అనేది ఎందుకంటే మనిషిని మెంటల్ హెల్త్ నుంచి పర్ఫెక్ట్‌గా ఉండేదానికి ఉపయోగపడుతది. ఎందుకు అంటే ఈ ఫర్‌గివ్‌నెస్ అంటే క్షమించే గుణం. ఈ క్షమించే గుణం మన దగ్గర లేకపోతే ఏమవుతుందో తెలుసా? మన మైండ్‌లో ఉన్నటువంటి నెగెటివ్ ఎమోషన్స్ ఇది అసూయ కానివ్వండి, ఈర్ష్య కానివ్వండి, ఇగో కానివ్వండి, ఎన్నో నెగెటివ్ థాట్స్‌ని మనం పెట్టుకొని, మనం బాడీలో ఉన్నటువంటి హెల్త్‌ని మెంటల్ హెల్త్ అంటారు. బాడీకి ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ 2 హెల్త్ ఉంటాయి. సో, మన మెంటల్ హెల్త్ డ్యామేజ్ కావడానికి ఈ నెగెటివ్ ఎమోషన్స్. మన ఆఫీస్‌లోనే మన దగ్గర పనిచేసే పర్సన్ ఒక చిన్న మిస్టేక్ చేశాడనుకోండి, అతను ఇమ్మీడియేట్‌లీ క్షమించాలి. ఫర్‌గివ్. ఎందుకు తెలుసా? మనం ఫర్‌గివ్ చేయకుండా మన మెంటల్‌లో ఏదైనా పెట్టుకున్నామనుకోండి, తను అట్లెందుకు చేశాడు, తనని అది చేయాలి, ఇది చేయాలి అనేసి డ్యామేజ్ అయ్యేది మన మెంటల్ హెల్త్ మాత్రమే. ఈ ఫర్‌గివ్‌నెస్ మీరు ఎక్కడైనా సరే చూడండి. ఈ సొసైటీలో గొడవలు రావడానికి ఫర్‌గివ్‌నెస్సే, ఫ్యామిలీలో గొడవలు రావడానికి ఫర్‌గివ్‌నెస్సే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్షమించే గుణం మీ దగ్గర ఉన్నటువంటి బరువులనేది మైండ్‌లో సపోజ్ ఒక 100 కేజీల రాయిని ఎంతసేపు నెత్తిన పెట్టుకుంటాం మనం? ఎప్పుడో ఒకసారి కింద తీసేస్తే పోయేది కదా! ఈ నెగెటివ్ ఎమోషన్స్ అనమాట. వ్యక్తుల గురించి కానివ్వండి, కంపెనీస్ గురించి కానివ్వండి, ఈ నెగెటివ్ ఆలోచనలను పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, ఆ నెగెటివ్ ఎమోషన్స్‌ని మనం క్యారీ చేస్తున్నాం. సో, ఈ ఫర్‌గివ్‌నెస్ వల్ల ఏమవుతుందో తెలుసా? మన మైండ్ ఫ్రీ అవుతది. ఓకేనా? మనం జస్ట్ పోతూ ఉంటాము. ఏదో ఒక బండి అడ్డమొచ్చి ఏదో తగులుతది. అక్కడ ఆయనతో కూర్చొని ఏం చేస్తా ఉంటాం తెలుసా? నువ్వెంత, నేనెంత అని ఆర్గ్యూ చేస్తూ ఉంటాము. దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకసారి పొరపాటు అయిపోయిందని ఒక మాటతో ఫర్‌గివ్ చేశామనుకోండి, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు. మన పాటికి మనం వెళ్ళిపోతాం. ఇది ఫ్యామిలీలో కావచ్చు, ఆర్గనైజేషన్‌లో కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, ఎనీవే. సో, ఇవాళ రోజున పెద్ద హ్యూమన్ రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఫర్‌గివ్‌నెస్. మనం ఇప్పుడు సపోజ్ ఒక టీమ్ బిల్డ్ చేయాలనుకోండి. 4, 5 పీపుల్ ఉంటారు. కొంతమందికి లో స్ట్రెంగ్త్ ఉంటుంది. కొంతమందికి హై స్ట్రెంగ్త్ ఉంటుంది. వీళ్ళనందరినీ మనం ఒక్కొక్కసారి కొన్ని సిట్యుయేషన్స్‌లో మేబీ వాళ్ళకి అంత సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. హ్యాబిట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. కొంచెం ఫర్‌గివ్‌నెస్ చేయాలి ఒక లీడర్‌గా. లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫర్‌గివ్‌నెస్ అనమాట. అది లేకపోయిందనుకోండి ఏమవుతుందో తెలుసా? సో, మనం వేరే వాళ్ళ మీద కంప్లెయింట్ చేసుకోవడము, ఆయన మన మీద అపోజిషన్ చెప్పడము, ఇవన్నీ కూడా మనకు ఈ నెగెటివ్ డైలమాస్ అనేది ముందు అవుతా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మనకున్నటువంటి రిలేషన్‌షిప్స్ కానివ్వండి, తర్వాత మనకు పీపుల్‌తో బాండేజ్ అనేది దెబ్బతినిపోతదన్నమాట. సో, ఇప్పుడు మనం ఏందంటే ఫర్‌గివ్‌నెస్ కాకుండా వేరే వాళ్ళని మీద మనం ఇగోగా మైండ్‌లో పెట్టుకున్నామనుకోండి, డ్యామేజ్ అయ్యేది ఫస్ట్ మన మైండ్ మాత్రమే. సో, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి మనం. దాని సొల్యూషన్‌లోకి తీసుకురండి. అంతేగాని మైండ్‌లో ఎక్కువసేపు నెగెటివ్ ఎమోషన్‌లు వ్యక్తుల గురించి, సమస్యల గురించినే పెట్టుకోవద్దు. ఎందుకంటే మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతది. సో, మిత్రులారా, ఈ విషయాల మీద క్షమించే గుణం చాలా మనకు బ్యూటిఫుల్‌గా మన లైఫ్‌లో ఉపయోగపడుతది. ఎక్కడికి పోయినా సరే మనం ఆర్గనైజేషన్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ, ఫ్యామిలీతో చిన్న గొడవ పడినా కూడా చిన్నగా క్షమించండి. ఐయామ్ సారీ చెప్పండి. సో, మైండ్‌లోంచి ఆ ట్రాన్సాక్షన్ తీసేసేయాలి ఫస్టు. మన నెగెటివ్ ఎమోషన్‌లు క్యారీ చేసే కొద్దీ మన మెంటల్ హెల్త్ అనేది తగ్గుద్ది. సపోజ్ మీరెవరికైనా ఏదైనా మిస్టేక్ చేస్తే సారీ చెప్పండి. సో, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఏమన్నా ఉందనుకో ఆ పర్సన్‌తో కూర్చొని మనం మాట్లాడుకోండి. ఇది ఇలా ఉంది. దీన్ని ఈ రకంగా చేసుకుందాము. లేదంటే మీరొక్కరు కాకపోయినా ఏదైనా ఒక థర్డ్ పర్సన్‌ని పిలిచి ఇలా ఉంది అని కన్వర్జేషన్‌లో సొల్యూషన్ వైపు డిసైడ్ అయ్యి చేసుకోండి. సో దట్ మీకు ఏదైతే ఛాలెంజ్ కానీ, ఏదైనా సిట్యుయేషన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు దాన్ని సొల్యూషన్ వైపు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సో, ఎక్కువ ఎవరి మీద నెగెటివ్ ఎమోషన్లు పెట్టుకోవద్దు. ఎక్కువ ద్వేషాలు, తర్వాత ఈర్ష్యలు మైండ్‌లో పెట్టుకోవడం వల్ల మెంటల్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మనం హ్యాపీగా ఉండాలి. సో, మన గోల్స్ అండ్ డ్రీమ్స్ గురించి ఫోకస్ చేసుకోవాలి. మంచి హ్యూమన్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి. సో, ఎవరైనా క్షమించే గుణం అనేది బెస్ట్ థింగ్ అనమాట. క్షమించే గుణం అనమాట. సో, ఫర్‌గివ్‌నెస్ ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ మెంటల్ హెల్త్. మనం హెల్తీగా ఉంటాము. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి. ఓకే.